మీరందరూ క్రైస్తవులు, దేవుని బిడ్డలు కాబట్టి మాని నిర్జీవ క్రియలను విడిచి, నిర్జీవమైన పరిస్థితిని విడిచి దేవుని సన్నిధిలో మీరు సంపూర్ణులగుటకు సాగిపోండి. ఆగిపోవద్దు, సాగిపోండి. ఈరోజు దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి ఆరాధించిన నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక ప్రకటన నీకు ఇస్తున్నాడు. నీవు ఆత్మీయతలో దేవుని కొరకు, అలాగే దేవుని కొరకు జీవించాలని అడుగులు వేస్తూ నడిపించబడుతూ ఉంటే దేవుడు ఒక మాటను నీకు, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పురికల్పించే మాట ఏంటంటే, నువ్వు సంపూర్ణుడు కావాలి. అసంపూర్ణులు దేవుని ఎదుట నిలబడటానికి వీలు పడదు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు పరిపూర్ణుడు, సంపూర్ణుడు. అన్ని కోణాలలో ఆయన పరిశుద్ధమైనటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు అన్ని కోణాలలో ఆయన సంపూర్ణుడు. ఆ సంపూర్ణుడైన యేసయ్యని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు గనుక ఆయన పిల్లలమైన మనము కూడా సంపూర్ణమవుటకు సాగిపోవాలంట. ఆగిపోకూడదు. ఆగిపోయే ప్రసక్తి నీలో కనపడకూడదని ఆత్మదేవుడు ఇష్టపడి ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఆధ్యాత్మికంగా ఎక్కడ ఆగినట్లుగా నీ పరిస్థితి ఆగినట్లుగా దేవుడికి కనపడి ఈ మాట నీతో చెప్తున్నాడు. ఎందుకాకావు? నిరుత్సాహాన్ని బట్టా, నీకు ఎదురవుతున్న శ్రమలను బట్టా? హల్లెలూయా చెప్పగలవా? రెండు చేతులు ఎత్తి చెప్దామా? ఎందుకు ఆగుతున్నావు? నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టా? నీ కుటుంబంలో అసమాధానం బట్టా? ఎక్కడ నీవు నీ ఆధ్యాత్మికమైన విషయాల్లో సాగిపోయే తత్వంలో లేకుండా ఆగిపోయే వ్యక్తిగా నువ్వు ఉన్నావు. దేవుడు అంటాడు, నువ్వు సాగిపోవాలనే దేవుని యొక్క నిత్య ఉద్దేశం, నిత్య సంకల్పం. దేవుడు ఆధ్యాత్మికమైన విషయాలలో నీవు ఎక్కడ ఆగిన వాడివి కాకుండా సాగిపోయేటట్లుగా, నీవు ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకున్నట్లుగా, నీవు గమ్యస్థానానికి చేరునట్లుగా నిన్ను ఆయన నడిపించాలని ఆశపడి నువ్వు ఎక్కడ ఆగిపోకుండా, బ్రేక్ అనేది లేకుండా నీవు సాగిపోవాలని దేవుని ఉద్దేశం. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నిన్ను నువ్వు ఒకసారి ఆలోచన చేసుకొని, నీవు ఎక్కడ ప్రార్థనలో ఆగిపోయావేమో, దేవుని కొరకు జీవించే విషయంలో ఆగిపోయావేమో, దేవుణ్ణి ప్రకటించి దేవుణ్ణి నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ ప్రాంతపు వారికి పరిచయం చేసే విషయంలో ఆగిపోయావేమో. ఆగిపోయే ప్రసక్తి ఎవరిదో తెలుసా? సాతానుది. కొనసాగించే ప్రస్తావన ఎవరిదో తెలుసా? మనం ఆరాధిస్తున్న యేసయ్యది. కొట్టండి చప్పట్లు. ఇప్పుడు మన దేవుడు ప్రోత్సాహపరుస్తాడు. చాలే, సాగిన వరకు చాలు, పోయిన వరకు చాలే, ఆగు, నువ్వు ఎంత భక్తుడువో, నువ్వు ఎంత భక్తురాలువో మాకంత తెలుసులే, సాగిన వరకు చాలు, ఆగు అంటాడు సాతానుడు. యేసయ్య ఏమంటాడు తెలుసా? నిశ్చయముగా నువ్వు సాగిపోవాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తుని విడిచి దేవుని యొక్క వాగ్దానాన్ని చేతపట్టుకున్నారు, అడుగు ముందుకు వేశారు. వెళుతున్నప్పుడు సడన్గా వారి ప్రయాణంలో ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. వాళ్ళు తీర్మానం చేసుకొని దేవునితో నడవాలన్నటువంటి ఆలోచన, మంచి ఆలోచన తీసుకున్నారు. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకుతాం, ఎన్నాళ్ళు ఈ పాపిష్టి జీవితం చేస్తాం,
వీటిలో నుంచి విడుదల సమీపించింది. తను ఏర్పాట్లో ఉన్న దైవజనుని ఏర్పరచుకొని, మోషేని ఏర్పరచుకొని, మమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించి, ఈ బానిస బ్రతుకుల్లోంచి, కట్లలో నుంచి, ఈ సాతాను యొక్క కట్లమానులో నుంచి విడిపించి, మమ్మల్ని దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాలని ఉద్దేశించాడు, సంకల్పించాడు. మేము ఇప్పుడు ఈ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో సాగిపోవాలి, ఆగిపోకూడదు అన్న మంచి నిర్ణయంతో అడుగేశారు. ఎన్నడుగులు వేసారు? మొత్తం మీదకి ఎదురు ఎర్ర సముద్రం వచ్చింది అడ్డుగా. వారు వెళుతున్న ప్రయాణానికి ఎర్ర సముద్రం ఎదురొచ్చిందండి. కొందరేమో ఏమంటున్నారో తెలుసా? ఈ ఎర్ర సముద్రం దగ్గర మీ సమాధులు కట్టడానికి దేవుడు తీసుకొచ్చాడు, అనవసరంగా ఐగుప్తులో ఉన్నా బాగుండేది. కష్టపడ్డా అంత మాంసం, అంత కీరకాయలు, అంత దోసకాయలు, అన్నీ కావాల్సిన ఫుడ్ మనకు అక్కడ దొరుకుతుంది. కష్టమో సుఖమో ఏదో మొత్తం మీద అక్కడే ఉండి అక్కడే సమాధి అయిపోతే బాగుండేది. ఈ మోషే అనేవాడు, నాయకుడు అనేవాడు, దేవుడు చేసిన వాగ్దానము పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తాడని నమ్మించి మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి, ముందు ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం మనల్ని సంసిద్ధంలో పెట్టాడు. ఏం అర్థం కావట్లేదు. ముందుకెళ్తే గొయ్యి, వెనక్కి నుయ్యి అన్నట్లుగా మన పరిస్థితి అయిపోయింది అని కొందరు ఇలాగా మాట్లాడుకుంటున్న ఆ వేళ, ఆ సమయం ఏం చేయాలో ప్రజలకి దిక్కు తోచట్లేదు. మోషే కూడా వీరికి ఏం ఆలోచన చెప్పాలో, ఏం చెప్పాలో మాట్లాడలేక మౌనం అయిపోయి స్తుతించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రభువా, జీవం కలిగిన దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ఇంతవరకు నడిపించావు, వీరికి ఆశ ఉంది, ఆధ్యాత్మికంగా నడిచి వెళ్ళాలని, పాలు తేనెలు ప్రవహించు దేశంలో అక్కడికి వెళ్ళి నిత్య ఆరాధన చేయాలని, పరిశుద్ధులతో కలిసి ఆ దేవుని సన్నిధిలో యేసుక్రీస్తుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశా తృష్ణ వీళ్ళు కలిగి ఉన్నారు. మరి ఇదేంటి ఎర్ర సముద్రం వచ్చింది అంటే, దేవుడు అంటాడు, మోషే నువ్వేళ నాకు మొరపెడతావు, ఆగిపోక సాగిపో. ఈ మాటను బట్టి సాగిపో. ఎర్ర సముద్రం రహదారిగా మార్చబడబోతుంది. ఆ ఎర్ర సముద్రంలో నువ్వు నడిచిపోతుంటే వెనక శత్రు శవును వస్తారు, నిన్ను ఏ విధంగా నిన్ను ముంచాలని, నిన్ను ఆపాలని, ఆధ్యాత్మికంగా నిన్ను సాగిపోకుండా సతికిల పడేటట్లు చేసే సాతాను యొక్క తంత్రములన్నీ కూడా మునిగిపోతాయి. నువ్వు ఆగొద్దు, సాగిపో. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో దేవుడు వెంటనే ముందడుగేశారండి. జరిగిన విషయం ఏంటో తెలుసా? ఎర్ర సముద్రం అలా పాయలుగా మారిపోయింది. వాళ్ళు అడుగులు వేశారు. ఎప్పుడైతే సమాజానికి చెప్పాడో ఈ మాట నాది కాదు, భూమి ఆకాశాలు సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుని మాట, మీరు బయలుదేరండి, సాగిపోండి, ఆగిపోవద్దు, సాగిపోండి. సాతానుడు మిమ్మల్ని ఆపుతాడు. మనుషుల మాట మిమ్మల్ని ముందుకు సాగనివ్వు, ఆగిపోయేటట్లు చేస్తారు. లోకంలో ఉన్నా బాగుండేది, నాలుగు రూపాయలు సంపాదించుకొని వెనకేసుకునే వాళ్ళం. లోకంలో ఉన్నా బాగుండేది, లోకంలో ఉన్న వాళ్ళు పర్లేదు కదా, భక్తి చేసే వాళ్ళకంటే మీరు ఎందుకు ఇలాగా ఇక్కడ ఇబ్బంది పడతారు అని మనుషుల్లో వాడు ప్రేరేపణ కలుగు చేసే ఆలోచనలు చెప్పి ఆధ్యాత్మికమైన ప్రయాణంలో సాగిపోకుండా ఆపాలని తోస్తున్నాడు. మోషే అంటాడు, ఇది నా స్వరం కాదు, భూమి ఆకాశాలు సృష్టించిన యేసుక్రీస్తు స్వరం ఇది. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట వినండి, ముందుకు సాగిపోండి. ఆయన మాట మిమ్మల్ని ఆగిపోయేటట్లు చేయదు, సాగిపోయేటట్లు చేస్తుంది.
అది ఎర్ర సముద్రమైనా సరే, ఎరుకో గోడ అడ్డొచ్చినా సరే, సింహాల గృహలోకైనా సరే, అలాగే సరసాల్లోకి వెళ్ళినా సరే, ఆయన మాట సరసాల పునాదులు కదిలిస్తుంది. ఆయన మాట ఎర్ర సముద్రాన్ని రహదారిగా మారుస్తుంది. ఆయన మాట నిశ్చయముగా సింహాల నోళ్లను మూపిస్తుంది. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సమ్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నా సమ్మానానికే మహనీయుడవు, మహనీయుడవు నీవేనయ్యా. ఒకసారి రెండు చేతులు పైకి తల్లిని చెప్పగలవా? సాగిపోతే ఆయన నీ పక్షం ఉంటాడు. ఆగిపోతే నువ్వు మునిగిపోయే పరిస్థితి వస్తుంది. బైబిల్లో మనం గమనిస్తే లోతు భార్య దేవుడు చూపించే పర్వతానికి వెళ్ళమని దేవుడు బయలుపరిచి మాట్లాడితే, తిన్నగా తాను తన కుటుంబం భర్త పిల్లలు కలిసి చక్కగా వెళ్ళాల్సింది. వెళ్ళలేదండి. మీరు వెళ్ళేటప్పుడు వెనక తిరిగి చూడొద్దు, ఆగిపోవద్దు, వెనుకం చేయొద్దు. దయచేసి నేను చూపిస్తున్న ఆ పర్వతముకు మీరు వెళ్ళాలి. అక్కడ వెళ్ళేంత వరకు కూడా ఈ సొదొమ గొర్రెమ అనే పట్టణాన్ని నేను కాల్సను. అగ్ని గంధకాలు బయలుదేరవు. మీరు ఆ పర్వతము చేరేంత వరకు నేను ఆగుతాను, మీరు సాగిపోయేదానికి. ఎంత అద్భుతమైన దేవుడో చూడండి. మన కోసం మన ఆధ్యాత్మికమైన జీవితం ముందుకు సాగిపోయేటట్లుగా ఆయన ఆగి మనల్ని ముందుకు సాగిస్తాడు దేవుడు. సాతాను చేసే పని ఏందో తెలుసా? వాడు సాగిపోతా మనల్ని ఆపుతాడు. వాడు సాగిపోయేది ఏంటంటే, ఏమి లేదు, ఆధ్యాత్మికమైన జీవితాలు, ప్రశాంతంగా ఉన్న కుటుంబాలని ఎక్కడో అక్కడ ప్రశాంతంగా కొనసాగించనీయకుండా ఆపేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు, సాగిపోతుంటాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు సాగిపో అంటే లోతు భార్య ఆగిపోయి ఉప్పు స్తంభంగా మారింది. ఆగిపోయినందువలన కలిగిన అనర్థం ఏంటో తెలుసా? నష్టం ఏంటో తెలుసా? అక్కడ పాపం జరిగింది. కన్న కూతుర్లే తండ్రితో పాపం చేసేటట్లుగా అక్కడ అనర్థం జరిగింది. కానీ జీవం కలిగిన దేవుడు ఆ పాప దోషమునంతటిని తొలగించాడు. లోతుని నీతిమంతుడిగా మార్చాడు. అద్భుతంగా ఆ లోతు మోయాబీ వారికి వంశస్థులకి మూల పురుషుడు లోతు. కానీ
ఆ మోయాబులో నుంచే వచ్చిన రూతమ్మ కడుపులో నుంచి నజరేయుడైన యేసయ్య వచ్చాడు. ఎంతటి క్షమాగుణం యేసుక్రీస్తుది. ఆగినందువలన ఇంత నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని మళ్ళా పూడ్చడానికి యేసుక్రీస్తు కలవరి శిలువలో మరణించాల్సి వచ్చింది. నేనంటాను, దేవుని కష్టపెట్టకుండా ఇష్టపెట్టేటట్లుగా సాగిపోదుముగాక. శాంసోన్ ఉన్నాడు, మంచిగానే సాగాడు. ఫిలిష్తీయుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచాడు. సింహం ఎదురొచ్చినప్పుడు సింహము నోటిలో చేయిలు వేసి చీల్చేశాడు, మేకపిల్లని చీల్చేసినట్టు. ఫిలిష్తీయుల గుండెల్లో సింహస్వప్నంగా ఉండి గాడిద యొక్క పచ్చి దవడ ఎంక పట్టుకొని 1000 మందిని ఏకదాటిగా ఒక్క మనిషిని చంపినట్లుగా 1000 మందిని ఒక్కసారిగా చంపేశాడు. అంతటి బలశూరుడు, అంతగా సాగిపోతున్నాడు తన ప్రయాణం. ఫిలిష్తీయుల యొక్క పంటను నక్కల్ని పట్టుకొని నక్కల యొక్క తోకలకు దివిటీలు కట్టి ఫిలిష్తీయుల యొక్క పంట అంతటిని నాశనం చేశాడు. అంతటి అద్భుతంగా, ఆశ్చర్యంగా, బలవంతుడుగా సాగిపోతున్న జీవితంలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది. డిలైలా అనే ఒక స్త్రీ తన జీవితంలో ప్రవేశించి, లోకస్తురాలైనటువంటి స్త్రీ లోకం తనలో ప్రవేశించినందువలన ఆగిపోయాడు. ఆగిపోయే వలన ఏం జరిగింది? నష్టం. పరిష్కారం ఏంటంటే చివరికి 2 కళ్ళు పోయాయి. బైబిల్లో ఇంకొక వ్యక్తిని కూడా మనం గమనించినప్పుడు సొలొమోను ఉన్నాడు. ప్రారంభంలో అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడు. ఎంత జ్ఞానం అంటే, ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో తను నివసిస్తున్న దేశం కాదు, వివిధ దేశాల్లో కూడా ఆయన జ్ఞానాన్ని చూడటానికి, ఆయన సంపదను చూస్తానికి, ఆయన ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని చూస్తానికి అనేక దేశాల నుంచి వచ్చి ఆయన చూస్తున్నారు. ఎందుకంటే అంతటి జ్ఞానంతో సాగిపోతున్నాడు. అనుకోకుండా తన జీవితంలో, తన బ్రతుకులో చీకటి అనేది ప్రవేశించింది. అన్ని స్త్రీలతో వివాహం చేసుకుని విగ్రహారాధికుడైపోయాడు. చివరికి తన ప్రయాణం ముందుకు సాగిపోవాల్సిన, జ్ఞానం కలిగి నడుచుకోవాల్సిన, సాగిపోవాల్సిన వ్యక్తి విగ్రహారాధన వలన ఏమైపోయాడంటే ఆగిపోయాడు. ఈ రోజున నిన్ను దేవుడు ప్రేమించి ఈ భక్తుల ముందుంచి మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా? వీరిలాగా ఆగిపోకూడదు, వీరిలాగా నువ్వు నష్టపోకూడదు. నిశ్చయముగా నువ్వు బహుమానాన్ని పొందుకోవాలి. మోషే, నువ్వేలా నాకు మొరపెడుతున్నావు? సాగిపో. ఇజ్రాయేలు ప్రజలు నిశ్చయముగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళి అక్కడ నన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే ఒక గుంపు జనంగా నిశ్చయముగా వ్యాపించబడుతుంది. ఆగిపోకుండా సాగిపో. ఆ రోజు ముద్దులాడుతున్నాడు. ఒక్కడే కదా కొడుకు. చాలా ముచ్చటిగా ముద్దులు పెట్టుకుంటూ బంగారు కొండ, ముద్దులు కొండ అని చాలా ముచ్చట పడిపోతున్నాడు. ముచ్చట పడుతుంటే, అబ్రహాం ఏమైంది నీ విశ్వాసం? నీ విశ్వాసంలో ఇప్పటి వరకు నీవు అద్భుతంగా, నీవు, నీ భార్య, నీ కుటుంబం, నీవు అద్భుతంగా ఆధ్యాత్మికంగా విశ్వాసంలో సాగిపోయే వ్యక్తివి. ఇక్కడ ఆగిపోయావేంటి? ఎక్కడ ఆగిపోయాడు తెలుసా? ఒక్కగాను ఒక కుమారుడైన ఇస్సాకు దగ్గర ఆగిపోయాడు. నీ ఒక్కగాను ఒక కుమారుడైన ఇస్సాకును ఎంతగానో ప్రేమిస్తున్నావు. నాకంటే ఎక్కువగా నీ కుమారుడే, నీ డబ్బే, నీ ఆస్తే, నీ ఉద్యోగమే. దేవుని వాక్యం ఏమంటుందో నా ప్రియ సహోదరి సహోదరులారు, ఏమంటుందో తెలుసా? నాకంటే ఎక్కువైనది ఏదైనా నీకు ప్రేమగా కనిపిస్తే అది నీకు దూరమగునుగాక. అది నీకు ఒక విగ్రహం. కాబట్టి మొదట దేవుడు, తర్వాత నీ భార్య, పిల్లలు లేదా నీ భర్త. దేవుని ప్రేమిస్తే వాళ్ళందరూ నీకు తోడుగా ఉంటారు. హల్లెలూయా చెప్పండి. దేవుడు మొదట దేవుని ప్రేమించు. ఇక్కడ అబ్రహాము నీ ఒక్కగాని ఒక కుమారుణ్ణి మోరియా పర్వతం మీద నా కొరకు బలి అర్పించాలి.
మీరు ఈ వాక్యాలు ఎన్నోసార్లు, ఈ మాట ఎన్నోసార్లు బైబిల్లో చదివి ఉంటారు, వినుంటారు కూడా. ఒక విషయాన్ని మీకు ఇక్కడే చెప్తాను, వినండి. దేవుడు ప్రత్యక్షమై అబ్రహాంతోటి, అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును ప్రేమిస్తున్నావు కదా, ఈ నేను జాగ్రత్తగా విను. 2 చేతులతో ఒకసారి అల్లి చెప్పు. అర్థమవుతుందా వాక్యం? వింటున్నావా? సాతాను గాడు చేసే పని ఏంటంటే, ఏమండి, పోకుండా, సాగిపోకుండా ఆపుతాడు. వాడు పని ఏంటంటే, నువ్వు వాక్యం చక్కగా వింటూ సాగిపోకుండా వాడు చేసే పని ఏంటంటే, నువ్వు ఆ వాక్యం వింటూ సాగిపోతున్నావు కదా, సాగిపోనీయకుండా నిద్ర నీ దగ్గర తెచ్చిపెట్టి ఆగిపోయేటట్లు చేస్తారు. నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి అల్లు చెప్పండి. అది మరి నిజంగా ఆడు చేసే పని అదే. నిద్ర ఎంత దరిద్రతాన్ని, ఎంత ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని పోగొడుతుందంటే, నిద్ర చాలా 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 మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి హల్లు చెప్దామా? వాక్యం వింటున్నాను ప్రియ సహోదరి, వాడు చేసే పని అదే. నువ్వు వాక్యం వినకుండా సాగిపోకుండా నిన్ను నిద్రపుచ్చుతాడు ఇక్కడికి తీసుకొచ్చి. ఈ మందిరం వదిలిపెట్టిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత నీకు నిద్ర రావాలంటే రానే రాదు. ఎందుకు వస్తుందంటే, వాడు అటువంటి విషయాల్లో నిద్ర తెప్పిడు. ఇదిగో ఆధ్యాత్మికమైన విషయాల్లో దేవుని వాక్యం విని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావని, ఆధ్యాత్మికంగా నీ కుటుంబం బలపరచబడుతుందని, నీ బ్రతుకుగా మారుతుందని వాడికి తెలిసే ఫ్యానేసే నిద్రపుచ్చుతాడు ఇక్కడ. కాబట్టి నిశ్చయముగా నిద్రాత్మను యేసు నామములో గద్దించుదుము గాక. గద్దించండి యేసు నామములో. పా అనో, పా. మనందరికీ దేవుడు కృప కలుగును గాక, కృప కలిగించును గాక. ఏమంటున్నాడు తెలుసా? విను. నువ్వు ప్రేమిస్తున్నావు కదా ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును నాకు బలిగా మోరియా పర్వతం, నేను చూపించే దేశము, నేను చూపించే పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నాకు నీ కుమారుని బలించాలి, నా మాటిను అని అన్నప్పుడు మంచిగా తలకాయ ఊపాడు. దేవుడు మాట మీద లక్ష్యం ఉంచాడు. ఏం ఆలస్యం చేయలేదు. ఇంటికెళ్ళి పనివారిని సిద్ధపరిచాడు. గాడిదలు, కట్టెలు, నిప్పు, అలాగే కుమారుణ్ణి వెంట పెట్టుకున్నాడు, పనివారిని వెంట పెట్టుకున్నాడు. ప్రయాణం సాగించాడు. సాగుతుంది విశ్వాస ప్రయాణం. అల్లు చెప్పండి. విశ్వాసంలో సాగిపోతున్నాడు. ఎందుకు సాగిపోతున్నాడంటే, అతని చెవులో పడినది మనుషుని మాట కాదు, భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి కలిగిన మాట అబ్రహాము చెవున పడ్డది. అబ్రహాం, నీకొక్కగాను ఒక కుమారుడైన ఇస్సాకుని నాకు బలర్పించు. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు కూడా ఒక స్వరం వినపడుతుంది. ఎలా మీరు ఆగుట, నాకు మొరపెట్టేలా సాగిపోండి, ఆగిపోక. మీ కొరకు ఎర్ర సముద్రాన్ని రహదారిగా మార్చబోతున్నాను. అదే సాతాను గడు ఏమంటాడు తెలుసా? అబ్రహాం, నీకు ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు ఇస్సాకు? ఒకసారి నాకు లెక్క చెప్పవా? వాడు నీ దగ్గరికి వచ్చి లెక్కలు అడుగుతాడు. ఏమని? నీకు ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు ఇస్సాకు? 100 సంవత్సరాలకు పుట్టాడు. నీ భార్య వృద్ధాప్యంలో శరీరం అంతా ముడతలు పడిపోయిన తర్వాత కన్నది నీ కుమారుణ్ణి. మరి ఒక్కగాను ఒక కుమారుడు. ఈ కుమారుడు తప్పితే నీకెవరు ఇంకా ఆస్తి కానీ నీకు సంతానం ఏది లేదు. ఒక్కవయ్యా, ఆయన ఏదో చెప్పాడు, దేవుడికి తెలియదు ఏముంది. ఆగిపో, మాకు నువ్వు ఆగిపో. ఆ పని ఎందుకు చేస్తావు? ఇస్సాకుని ఎందుకు బలిస్తావు? చక్కగా ఉన్నాడు చూడు. వాడు ఉంటే ఇంట్లో కలకలగా ఉంది, నవ్వుకుంటూ ఉంటారు, ఏడుపు ఏముండదు. ఎందుకంటే ఇస్సాకు అంటేనే, చెప్పండి, నోరు చెప్పండి, ఇస్సాకు అంటేనే నవ్వు. ఇప్పుడు నవ్వుకుంటున్నారా బాబు? ఆ నువ్వెందుకు పోగొట్టుకుని ఏడుచుకుంటారు? నా మాటిను అని పొరపాటున భార్యకి కానీ చెప్పుంటే, అబ్రహాము భార్య ద్వారా కూడా సాతానుగాడు విశ్వాసంలో అబ్రహామును సాగిపోనీయకుండా ఆపేసేది.
ఆమెన్ అన్నావా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. కరెక్ట్గా అది అది మీరు ఆమెన్ అన్నారంటే దానికి జరిగే పనిష్మెంట్ అదేనని అర్థం. వాస్తవంగా శారమ్మకు కానీ చెప్పింటే అదే పని సాతానుగాడు. శారమ్మ కూడా విశ్వాసురాలే. హల్లెలూయా చెప్పండి ఒకసారి. శారమ్మ కూడా విశ్వాసురాలే, కానీ భక్తిపర్రాలే. ఎవరిని ఏ సమయంలో సాతానుడు వాడుకుంటాడో తెలియదు. ఏం సంసోను పరిశుద్ధుడు కదా, సొలొమోను పరిశుద్ధుడు కదా? హల్లెలూయా చెప్పండి. సాతానుగాడు వాడుకోలేదా? కానీ ఆ విషయాన్ని చెప్పలా. నేనెందుకు మాట్లాడాలి? నా చెవిలో జీవము కలిగిన దేవుని మాట వినబడింది. యేసయ్య మాట వినబడింది. వేరొక మాట వినపడకూడదు. వేరొక మాట, నా యేసయ్య కంటే వేరొక మాట వినబడిందంటే తప్పనిసరిగా నేను విశ్వాసంలో సాగిపోవలసింది, ఆగిపోయే పరిస్థితి వస్తుంది అని భార్య కూడా చెప్పకుండా సాగిపోతున్నాడు. సాగిపోయి బలిపీఠం కట్టి, బలిపీఠం మీద కట్టెలు పెట్టి, ఆ కట్టెల మీద ఆ ఒక్కగానొక కుమారుని వచ్చే దారిలో మధ్యలో కూడా అడిగాడు ఇస్సాకు, ఏమని? నాన్న, కట్టెలు ఉన్నాయి, తర్వాత నిప్పు ఉంది, బలి అర్పించడానికి గొర్రె పిల్లేది? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు నాన్న, మాట్లాడ మాకు. ఆయన మాట నా చెవుల్లో గ్రరం అంటుంది. విశ్వాసంతో సాగిపోతున్నాను, ఆగిపోట్లా. ఒకవేళ నేను ఆగిపోతే నువ్వొక్కడే విసాకు ప్రపంచంలో మిగిలిపోతావు. కోట్ల కొలది విసాకులు లేపబడాలని దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. నేను కానీ ఆగిపోతే నువ్వొక్కడివి నాకు కుమారుడివి. దేవుడే చూసుకుంటున్నాడని బయలుదేరి బలిపీఠం కట్టి, బలిపీఠం మీద ఆ కుమారుని పెట్టి అలా కత్తెత్తాడు. మొదటిసారిగా మాట్లాడిన దేవుడు రెండోసారి కూడా మాట్లాడుతున్నాడు. అబ్రహాం, అబ్రహాం. ఇందును బట్టి దేవునికి భయపడవడం అని నాకు అర్థమైపోయింది. నీవు నా మాట వినలేదని లేదు, నువ్వు నా మాట కాదని లేదు కనుక, నా మాట నువ్వు విన్నావు కనుక నిశ్చయముగా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె మారుస్తాను. అలాగే సముద్రము ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. నువ్వు అనుకున్నావు నీకొక్కడే కుమారుడు అనుకుంటున్నావు. కాదు, నీ కుమారుడు ఎవరో తెలుసా? వాగ్దాన పుత్రుడు. వాగ్దానం ఎక్కడికి? పరలోక రాజ్యానికి ఒక గుంపు జనాంగం సిద్ధపరచబడాలి. సాతాను కబంధ హస్తాల్లో నుంచి నశించిపోతున్న ప్రజలు కాపాడబడినట్లుగా ఇదిగో నీ వంశంలో నుంచి యోధా గోత్రపు సింహం లెగుస్తాడు. నిశ్చయముగా ఆగిపోబాకు, విశ్వాసంలో సాగిపో. ఏమన్నది తెలుసా? నీవు నా మాట విన్నావు కాబట్టి దమ్ముందా? లెక్క పెట్టు. ఆకాశ నక్షత్రాలు లెక్క పెడతావా? ఎన్నున్నాయో? కోట్ల కొలది ఉన్నాయి కదా. అన్ని కోట్ల కొలది నక్షత్రాలు అంతమంది ఇసాకుల్నికి ఇవ్వబోతున్నాను. హల్లెలూయా చెప్పండి. పనిష్మెంట్, బహుమానం ఏం దొరికింది తెలుసా? ఫలితం ఏం దొరికింది తెలుసా? తన సంతానమును బట్టి భూమి మీద ఉన్న ప్రజలందరూ దీవించబడుతున్నారు. తన యొక్క సంతానం బట్టి శత్రు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటాడు. పాస్టుగా చదవాలి. 22:18 అనుకుంటా, 18-19 చూడు. నీ సంతానము యొక్క శత్రు యొక్క గవుని నీ సంతానము స్వాధీనపరుచుకున్నాను. గట్టిగా చదువునానా? మరియు నీవు నా మాట వినినందున భూలోకములో ఉన్న జలములన్నీ నీ సంతానము వలన, నీకు పుట్టబోతున్న సంతానం వలన ఆశీర్వదించబడును గాక. దీవించబడతారు, బాగుపడతారు, ఆశీర్వదించబడతారు. ఎవ్వరు నశించిపోరు. నిన్ను బట్టి అనేకులు నిత్య రాజ్యానికి సిద్ధపరచబడతారు. నా తోడని
ఉమ్, ఉమ్. ఆ, కాదు కాదు. అక్కడ శత్రు గవినిని నీ సంతానం స్వాధీనపరచుకుంటుంది అని ఉండవు చూడ మాట. ఆగు ఆగు సిస్టర్, ఆగు నాన్న, చదువు నాన్న, వచ్చి దొరికిందన్నమాట. విస్తరింపజేసేదను, శత్రువులను కూడా స్వాధీనపరుచుకునే కెపాసిటీ ఉంది. ఆత్మీయతలో విశ్వాసంలో సాగిపోతే శత్రువులు కూడా మిత్రులుగా మార్చగలడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆత్మీయతలో విశ్వాసాలను సాగిపోతే నీకు ఎదురవుతున్న అపనిందలు, అవమానాలు అవన్నీ కూడా నీ స్వాధీనం కాబోతున్నాయి. అటు స్వాధీనంలో ఉండటం కాదు, అవి నిన్ను ఏలుబడి చేయటం కాదు, శత్రువును కూడా ఏలుబడి చేయబోతున్నావు. విశ్వాసంలో సాగిపోతావా, ఆగిపోతావా? నువ్వు విశ్వాసంలో సాగిపోవాలంటే మనుషుల మాటలు వినకూడదు బ్రదర్, సిస్టర్. దైవజనులు చెబుతున్న మాట నువ్వు వినాలి. నీ విశ్వాసంలో ముందుకు సాగిపోతావు. అలాగే నిన్ను బాగా ప్రేమించి నువ్వు ప్రయోజకుడు కావాలని నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్న ఆ మాటలు నువ్వు వింటే నువ్వు ప్రయోజకుడిగా ఉండటానికి సాగిపోతావు. అంతేగాని నువ్వు వారికి మాట్లాడుతూ డిస్టర్బ్ ఆప, నాకు తెలీదా ఎట్లా కటింగ్ చేసుకోవాలి, నాకు తెలుసుగా. అరే వద్దురా, మనకి ఎందుకురా, చచ్చిపోతున్నా, కటింగ్ ఎందుకురా, మానుకోరా అంటే నాకు తెలుసులే, వద్దురా బాబు వాళ్ళతో సవాసం మట్టు మాకు నానా, రే నీ మంచి కొరకు చెప్తున్నాను రా, ఆ సవాసం మంచిది కాదు. ఎవరు చెప్పారమ్మా, నాకు తెలియదే, నేను చెప్పాలా ఏంటి అని ధిక్కరించే పిల్లలు లేరా? ఒకవేళ అటువంటి పిల్లలుంటే నీ తల్లి నీ తండ్రి నీ మేలు గురించి చెప్తున్నారు. ఏమని తెలుసా? చెడు మాటలు, అలాగే చెడు సంబంధమైన ఫోన్లు, చెడు సహవాసాలు మాను. చెడు ప్రవర్తన మార్చుకోమన్నప్పుడు తల్లిదండ్రుల మాటకు లోబడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఒకవేళ నువ్వు విశ్వాసమై ఆత్మీయతలు నడిపించబడితే నీకంటూ ఏదైనా ఎక్కువగా వినపడాల్సిన మాట దైవజనుడు మాటే కానీ మనుషుల మాట వినపడకూడదు. కొట్టు చప్పట్లు. నీవు ఎక్కువగా ఉపయోగించుకోవాల్సింది, నువ్వు జీర్ణించుకోవాల్సింది, నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్న దైవజనుడు మాటను వినాలి. ఎందుకంటే నీ దైవజనుడు నీ మేలు కొరే అతడు ప్రాణానికి తెగించి సేవ చేస్తున్నాడు. నీ కొరకు కన్నీరు విడుస్తున్నాడు. అతడు నష్టపోయిన పరే, అతడు ప్రాణం పోయినా సరే, ఏదైనా సరే నువ్వు బాగుండాలని నీ కొరకు ప్రయాసపడుతున్న సేవకుడు మాటను వినాలి. ఎందుకంటే సేవకుడు మాటను రూఢీపరచగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. సేవకుడు నోట ఆయన వచ్చి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందంటే నీ జ్వరము యేసు నామములో తొలగిపోవును కాకంటే అంతే. యేసు నామములో తొలగిపోతే నీ జ్వరం. అమ్మ, నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. నిశ్చయముగా నువ్వు ఆయన మాటగా, నా మాటను ఆయన మాటగా అంగీకరించు, నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లుతావు. అమ్మా, నువ్వు ఈ సీరియల్ చూడమాకు. అమ్మా, ఈ లోక సంబంధమైన లోక పద్ధతుల్లో ఉన్న ఆచారాలు, సిద్ధాంతాలు మానుకో. దేవుడు నీకు ఆత్మ సంబంధమైన సంపద ఇవ్వబోతున్నాడు. విను అన్నప్పుడు ఏం చేయాలి? శిరస్సు వంచాలా? తలబిరుసుగా ఉండాలా? వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరు. నీ దైవజనుడు వాక్యానుసారంగా, వాక్యమైన దేవుడు నీ దైవజనుడి ద్వారా మాట్లాడినప్పుడు దైవజనుడి మాట నువ్వు తీసుకుంటే, ఏమండే ఇసాకు ఎంతమంది పిల్లలు? అబ్రహాంకి 1 ఏళ్ళు ఉందా మీకు? 10 ఏళ్ళు ఉన్నాయిగా. చేతులకి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? కనీసం 1 ఏళ్ళు అని చూపించనట్ట. అబ్రహాంకి ఎంతమంది కొడుకులు? అబ్రహాం దేవుడి మాట విని విశ్వాసంలో సాగిపోతే ఎంతమందిని ఇవ్వాలనుకున్నాడు? ఇసుక. మనం సాగిపోతే మనుషులు మాట వింటే ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఊగుతూ ఉంటాం. యేసయ్య మాట విని నీవు విశ్వాసంలో ముందుకెళ్తే నిశ్చయముగా నీకున్న దాంట్లోనే, నీకు కలిగిన ఒక్కటిలోనే నిశ్చయముగా కోట్ల కొలది ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. సాగిపోతావా?
సంపూర్ణులగుటకు విశ్వాసంలో సాగిపోండి. నీకున్నది ఇప్పుడు కొంచెమే, అది తుదకు మహాభివృద్ధి కాబోతుంది. నమ్మిన వారు సభలు కొట్టండి గట్టిగాను. ఇప్పుడున్నది నీకు ఒకటే, మొదట నీ స్థితి కొంచెమే, అది మహా అభివృద్ధి చెందుతుంది. యేసయ్య మాటను విని నువ్వు ముందుకు సాగిపోతుంది. ఎక్కడ ఆగిపోయావు? గతించిన సంవత్సరంలో నువ్వు ప్రార్థనలో ఆగిపోయావేమో, పరిచర్య చేసే విషయంలో ఆగిపోయావేమో, దేవుని ప్రేమించే విషయంలో ఆగిపోయావేమో. మనుషుల మాట నీ చెవుల్లో గిర్రమంటున్నాయా? యేసుక్రీస్తు మాట నీ చెవుల్లో గిర్రమంటున్నాయా? ఒకసారి నా ప్రియ సహోదరి సహోదర, నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ మనసులో, నీ హృదయంలో, నీ అంతరంగంలో, నీ యొక్క జ్ఞాపకాలలో నజరేయుడైన యేసుక్రీస్తు మాట ఉంటే ఎక్కడ నిన్ను బలహీనపరిచే మాటలు, నిన్ను ఆత్మీయతలో వెనకలాగే మాటలు 90 ఉంటే, నిన్ను ఆత్మీయతలో ముందుకు సాగించే మాటలు 10 మాత్రమే ఉంటాయి. 10 కావాలా 90 కావాలా? ఈ పద్యాలు 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉందువు గాక. హల్లెలూయా చెప్పు. వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నిశ్చయముగా నీవు ఆధ్యాత్మికంగా విశ్వాసంలో సాగిపోవాలంటే దేవుడు మాట వినాలి. నువ్వు ఆత్మీయతలో సాగిపోతావు. చివరికి నీ స్థితి కొంచెమైన నువ్వు మహా అభివృద్ధి చెందును గాక. ఎవడు తరం కాదు. ఇప్పుడు అది ఆడ గొప్ప, అది టిప్, అది ఇసుక ఒక టిప్పేనా, ఒక టిప్పు తోలేం అక్కడ. మీరందరూ కలిసి లెక్క పెట్టండి అంటే ఈ సంవత్సరం ఆఖరి కల్లానే లెక్క పెట్టేస్తారు. ఆ సంగతి మనం మేధ ఆడి వేస్తామని తెలిసే యేసయ్య బైబిల్ ఏమని రాశాడంటే, ఇసుక కుప్ప అంతా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని లేదు. ఇదిగో సముద్రము దగ్గరున్న ఇసుక రేణువుల వల్ల నీ సంతానం ఆశీర్వదిస్తాను. సముద్రం దగ్గర ఉన్న ఇసుక ఎంత? ఏ శాస్త్రవేత్తలు కూడా లెక్క పెడతారా? ఇంతవరకు ఏమండి ఆకాశంలో నక్షత్రాలు ఎవరైనా లెక్క పెట్టిన శాస్త్రవేత్తలు ఎవరున్నారో ముందుకు తీసుకురండి. ఎవరు లెక్క పెట్టల. ఎందుకంటే ఆయన చేసే కార్యములు ఆశ్చర్యములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, షాలేము రాజువు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి కొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, చూడగు తండ్రివి, షాలేము రాజువు, నీ చూడగు తండ్రివి, షాలేము రాజువు. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ఏ మనుషుడు ఆయన చేసే కార్యాలు దాన్ని లెక్క చేయటానికి, దాన్ని జమకూర్చడానికి వీలు పడదు. ఎందుకంటే ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు.
మనుషుని యొక్క హృదయానికి గోచరము కావు. మనుషునికి అర్థం కాని కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ రోజున నీ పట్ల ఆ కార్యాలు చేయాలని దిగి వచ్చి నువ్వు నా మాటిని విశ్వాసంలో సాగిపో. నీకు ఎదురవుతున్న బలహీనపరుస్తున్నారే, నిజంగా నువ్వు భక్తురాలు అయితే నీకెందుకు రావాలి జ్వరము? ఏం వారం వారం మందిరానికి పోకపోతే ఏమైంది? ఈ జ్వరం ఎందుకు? నువ్వు వారం వారం వెళ్తావుగా, కంటిన్యూగా బాగానే ఆకుండా ప్రార్థన చేసుకుంటావుగా, నీకే ఎందుకు వచ్చాయి? ఇట్లాంటి మాటలు ఏం చేస్తాయో తెలుసా? సాగిపోలేకుండా ఆగిపోతాయి. అప్పుడు నువ్వు దేవుడు చేసే ఆశ్చర్య కార్యము అద్దుతో నువ్వు పొందుకోలేకుండా సాతాను నిన్ను ఆపుతాడు. అది ఎలాగో నిన్ను ఆపడానికి చుట్టాల తరంగానో లేకపోతే సంబంధాల వలనో ఏదో ఒక రకంగా దేవుడి దగ్గరికి రాకుండా, ప్రార్థన చేసుకోనికుండా, దేవుడిని ప్రేమించుకుంటే ఏదో ఒక రకంగా ఒక్కడు. ఎంతమంది అడ్డం వచ్చారు? అబ్రహాముకి ఎంతమంది ఎదురు వచ్చారయ్యా? ఒక్కడే కొడుకు అడ్డం. ఎంతమంది? ఒక్కడే. ఆ ఒక్కడిని తొలగించు, నువ్వు లెక్కలేనంత కొడుకుల్ని ఇస్తున్నాను. ఆమె అనలేదే, నీకొక్కటే వస్తున్నారు. ప్రార్థన చేయకుండా ఏదో ఒకటి నిన్ను అడ్డుపడుతుంది, ఏదో ఒకటి అడ్డుపడుతుంది. దైవజనులు నిన్ను అడిగినప్పుడు ఏదో ఒకటి సాగు చెప్తావు. అన్నా ఇదన్నా మిస్టేక్ జరిగిందన్నా, అదన్నా ఇదనేది ఏదో ఒకటి చెప్తావు. ఆయన అంటాడు, ఆ ఒక్కటిని తొలగించిన నాయన నేను ఆకాశ నక్షత్రాల వల్ల ఆశీర్వదించబోతున్నాను. నువ్వు ఆత్మీయతలో నా మాటినే, ఆత్మీయతలో విశ్వాసంలో సాగిపోయేటట్లుగా నేను చేస్తాను. నువ్వు సాగిపోయిన తర్వాత నీకు చివరికి నీకు మిలిగిది ఏందో తెలుసా? నువ్వు లెక్కేసుకునేంత ఆశీర్వాదం నేను ఇవ్వబోతున్నాను. ఈ సంవత్సరం ఆరంభంలో దేవుడు నీతో మాట్లాడు, నా మాటిని విశ్వాసంలో ఎక్కడ ఆగిపో మాకు, సాగిపోదువుగాక. ఆకాశ నక్షత్రాలంతా ఆశీర్వాదం పొందుకుందువుగాక. సముద్రమంతా ఇసుక రేణుల ఆశీర్వాదం నీ సంతతి ఆశీర్వదించునుగాక. నిశ్చయముగా నీ సంతతి శత్రు కవిని నిశ్చయముగా స్వాధీనపరుచుకుందురుగాక. ఆమేన్ చెప్పండి. మీకు గాను ఎవరైతే శత్రువు కలిగి మాట్లాడుతున్నారో, మనకు శత్రువు ఎవరు లేదు, సాతానుగాడే. ఎవరైతే మందిరానికి రాకుండా ఏదేదో శత్రువు మాటలు మాట్లాడుతుంటారే, రాండి ఆ బ్రదర్ మందిరానికి రండి అంటే ఏదేదో మాటలు మాట్లాడుతుంటారే, ఆడి మాటలని యేసునామములో ఆయన మాటని నువ్వు ఆత్మీయతలో సాగిపోతే, విశ్వాసంలో సాగిపోతే, ఎవరైతే రానన్నారో వాళ్ళు కూడా నీకు స్వాధీనం అయిపోతారు యేసయ్యకి. ఆమేన్ చెప్పు ఒకసారి. దేవునికి స్తుతి కలుగును గాక. మొదటిగా ఆయన మాట వింటే నువ్వు విశ్వాసంలో సాగిపోతావు. రెండో విషయం చెప్తాను, భక్తిలో సాగిపోవాలి, ఆగిపోకూడదు. భక్తిలో సాగిపోవాలి. భక్తిలో సాగిపోవాలంటే భయం ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగూ ఆశీర్వదించబడతారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. భక్తితో పాటు భయం కూడా ఉండాలి. భయం ఉన్నప్పుడు భక్తిలో సాగిపోవటానికి అవకాశం ఉంటుంది. మంచిగా నువ్వు ఎంత సాగిపోతావు అంతగా సాగిపోవటానికి నీకున్న భయాన్ని బట్టి నిశ్చయముగా సాగిపోతావు. నేనంటాను, ఇప్పుడు నీకున్న భయం ఏంటి? పిల్లలు పెళ్లి చేయాలని భయమా? నా సంపాదన సిల్లు సంచిలో వేసినట్టే ఉంది, నేను ఎంత సంపాదించినా కానీ ఏం కనపట్లేదు సంపాదన. ఏంటి పరిస్థితి? ఏంది పేదరికం? ఏంది ఆర్థిక పరిస్థితులను తులిచేస్తున్నాయి అని నువ్వు భయపడుతున్నావా? కొందరికి అప్పు భయం, కొందరికి అనారోగ్యం, అస్వస్థత అనే భయం, ఇంకా ఎక్కువ రోజులు నేను బతుకుతానో లేదో అన్నట్లు భయం. కొందరు పిల్లల మాట వినకపోతే ఏమైపోతుంది నా పరిస్థితి? పిల్లలు సరిగ్గా లేరు, తల్లిదండ్రులు మాట వింటలేదు, నాతో కలిసి మందిరానికి రావట్లేదు, నాతో కలిసి ఆరాధన చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు, వారు లోకంలో ఉన్నారు, ఎలా వారు దేవుని సన్నిధిలోకి వచ్చేదని భయపడుతున్నారు. దేవుని వాక్యం అంటుంది, వాటికి కాదు నువ్వు భయపడాల్సింది, నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నువ్వు భయపడాలి. దేవుడికి భయపడాలి. దేవుడికి భయపడి భక్తి చేయాలి. దేవుడు భయం ఉన్నాడు, భక్తిలో సాగిపోవటానికి అవకాశం ఉంది. భక్తిలో సాగిపోవటం అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధన చేయటం, అదొక భక్తి. నువ్వు ప్రతి దినము దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు నీ ఇంట్లో ఉన్న వారందరూ కొరకు ప్రార్థన చేయటం, అదొక భక్తి. అలా చెప్పగలవా? దేవుని ప్రకటించడం ఒక భక్తి. భక్తిపరుడైతే యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తారు. భక్తి ఉన్నోళ్ళే దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తారు. భక్తి లేనోళ్ళు
చేయలేరు. భక్తి ఉన్నోళ్ళ దేవుడు మాట వింటారు, భక్తి లేని వాళ్ళు భక్తిహీనులు మాట వినరు. బుద్ధిమంతుడైతే ఈ నా మాట విని వాడి ఇంటిని బండ మీద కట్టుకున్నాను గాక. భక్తిహీనుడైతే భక్తిహీనుడు, బుద్ధిహీనుడు ఎవరంటే భక్తిహీనుడు, బుద్ధిమంతుడు ఎవరంటే భక్తిపరుడు. కొట్టు చప్పట్లు. దేవుడు మాట వింటాడు, చక్కగా తన ఇల్లు కట్టుకుంటాడు. చక్కగా వాన వచ్చినా వరద వచ్చినా ఆ ఇల్లు ఏది కదిలించో, ఎందుకంటే ఆ ఇంటికి పునాది నజరేయుడైన యేసు. ఆ ఇంటికి పునాది ఎవరో తెలుసా? యేసయ్య మాట. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరు, యేషోబు అంటాడు, నేను దేవుడికి భయపడేవాడిని అని వాళ్ళ అన్నంతో అంటాడు. అందుకే యేషోబు ఆ భక్తిలో సాగిపోయాడు కాబట్టి సాగిపోయి ఎక్కడ దాకా పోయాడు అన్నయ్య అంటారా? ఎక్కడ దాకా వెళ్ళలేదు. తిన్నగా ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తు నుంచి చిన్నగా ప్రధానమంత్రిగా సింహాసనం మీద పోయి కూర్చున్నాడు. భక్తిపరుడు. కొట్టు గట్టిగా. చిన్నగా వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. అంతటి స్థానం ఎలా దొరికింది? ఆయన భక్తి ఆయన నడిపించింది అంటారా? భక్తి మనల్ని నడిపించదు. చాలామంది ఉన్నారు భక్తులు, 40 రోజులు భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, వారం రోజులు భక్తి చేసేవారు ఉన్నారు, 7 వారాలు తిరిగే భక్తులు ఉన్నారు. చాలామంది భక్తులు ఉన్నారు. భక్తి పరులందరికీ సింహాసనం దొరుకుతుందనే గ్యారెంటీ లేనే లేదు. బైబిల్ చెప్పట్లా నువ్వు భక్తి చేయను ఆయన నీకు మాత్రం ఖచ్చితంగా యేషోబు దొరికినట్లుగా నిశ్చయంగా సింహాసనం దొరకబోతుంది అని అంటలా. మరి ఏమంటుంది? భక్తితో పాటు భయం కూడా ఉండాలి. ప్రకటిస్తున్న వాడికైనా భయం ఉండాలి, వింటున్న మీకైనా భయం ఉండాలి. సేవకుడు భక్తి చేస్తాడు, విశ్వాసులు భక్తి చేస్తారు. సేవకుడి భయం ఉండాలి, మీకు భయం ఉండాలి. దేవుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నిశ్చయముగా నీకు సింహాసనం దొరుకును గాక. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె సంతోషంగా ఉంటారు. మీరు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, యేషోబు ఏమంటాడంటే నేను దేవుడికి భయపడేను అన్నయ్య అని వాళ్ళ అన్నలతో చెప్తున్నాడు. మీరు నిజంగా యథార్థవంతులైతే తప్పనిసరిగా ఇప్పుడు మీరు 10 మంది వచ్చారు, 11వ వాన్నేమో తండ్రి దగ్గర ఉంచి వచ్చారు, యాకోబు దగ్గర ఉంచి వచ్చారు. అతడు బిన్యామీను, అతడు నా తమ్ముడు. ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి 2 అన్నదమ్ములు మేము, బిన్యామీను నేను. నా తమ్ముడిని ఇంటికాడ ఉంచి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు యథార్థవంతులో లేకపోతే ఈ దేశాన్ని వేగు చూడటానికి వచ్చి ఈ దేశానికి ఏదో నష్టం కలగడానికి వచ్చారేమో, ఏమన్నా ఈ దేశాల్లో ఉన్న ఈ సంపదను దొంగిలించుకొని పోవటానికి వచ్చారో, వీళ్ళు దొంగలేమో, ఏమన్నా నమ్ముతావు? దయచేసి మీరు యథార్థవంతులైతే నిశ్చయముగా మీ 10 మందిలో ఒకడు ఇక్కడ ఉండాలి నా దగ్గర. మీ 10 మందిలో ఒకడు ఉండాలి నా దగ్గర. 9 మంది మీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత తండ్రి ఏమంటాడు? ఒరేయ్ ఏం తెచ్చారా నాన్న? యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు, మస్తుగా ఆహారం తీసుకొచ్చాను డాడీ, అన్నీ బాగున్నాయి, అన్నీ సమృద్ధి అయిన ధాన్యం. ఐగుప్తులో ఎవరో అంట అబ్బాయి యవనస్తుడు చాలా చక్కగా ఉన్నాడు, ఆ అబ్బాయి సంచులు నింపి పంపించాడు. ఇక సమృద్ధిగా తినా, హ్యాపీ ఎంజాయ్ చేయి అంటే ఇవన్నీ చూసిన తర్వాత 10 మందిలో ఏమండి ఒకడు లేడు. హల్లెలూయా చెప్పు. ఒకడు లేకపోతే తింటాడు ఆయన? ఆనందంగా ఉంటాడా? కొడుకు లేకపోతే ఆనందంగా ఉంటాడా? ఆల్రెడీ ఒక కొడుకు పోయాడు. ఎవరో తెలుసా? యేషోబు అరణ్యంలో సింహం వచ్చి తనను చంపి చీల్చి ఎండాలేసి అతను మోసాలు తినేసి వెళ్ళిపోయిందని చెప్పేసి ఒకసారి అడవిలో నుంచి అరణ్యంలో నుంచి పరిగెత్తుకుంటూ పోయి అన్నదమ్ములు తండ్రితో చెప్పారు, నువ్వు ముద్దులు కొడుకో, అదే బాగా నీ కొడుకు మీద ఎక్కువ ప్రేమ పెట్టుకున్నావుగా, ప్రేమ పెట్టుకునే కదా మచ్చల సొక్కా గుట్టించావు, మంచి సొక్కా గుట్టించావు, మాకు మొహాలకి ఇయ్యనా అని చెప్పేసి వస్త్రాన్ని తీసుకుపోయి చూపించి ఆ వస్త్రాన్ని గొర్రెపిల్ల రక్తంలో ముంచి ఏం చెప్పారు? నీ కుమారుడు అడవి మృగాలకి చనిపోయారని యేషోబు గురించి చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? అల్లు చెప్పండి. పోలా తండ్రి దగ్గరికి పోకముందే అల్లు చెప్పమ్మా, నిద్రపోమాకు. తండ్రి దగ్గరికి పోలా, తండ్రి దగ్గరికి పోకముందే పశ్చాత్తాపం రగులుతుంది యేసు నామములో.
తండ్రికే సమాధానం చెప్పాలి. ఇప్పుడు 12 మంది కొడుకులైతే 11వ వాడు కనపట్లేదు. ఇప్పుడు ఈ 10వ వాడు లేకపోతే చివరికి 10 మందే మిగులుతారు కదా. అసలు దేవుని సేవ, దేవుని సంఘం దేని వలన కట్టబడాలి? అపొస్తలులు, ప్రవక్తలు, యేసుల పునాది. అపొస్తలులు అంటే 12 మంది. ఆ 12 మంది ద్వారా ప్రపంచం తల్ల కింద కావాలి. అపొస్తలులు అంటే 12 మంది ఉంటేనే ఆ 12 గుమ్మములనే నగరానికి సిద్ధపరచబడటానికి అవకాశం ఉంటుంది. అపొస్తలులు 12 మంది. మనం వెళ్ళే ఆ పట్టణం కూడా 12 గుమ్మములు ఉన్న పట్టణం. కొట్టు. ఇప్పుడు ఆల్మోస్ట్ 12వ వాడు పోయాడు. 11వ వాడు కూడా పోతే తండ్రికి ఏం చెప్పాలి అని చెప్పి వెంటనే ఆ వాక్యం చదువునానా. 18వ వాక్యం పట్టుకో. ఈ 42:18 ఆదికాండం. 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడు వాడను. ఏం చెబుతున్నాడండి? నేను దేవునికి భయపడు వాడనని అన్నలతో చెప్తున్నాడు. మీరు బ్రతుకున్నట్లు, మీరు కూడా ఇలాగ బ్రతుకున్నట్లు, మీరు కూడా ఇలాగ దేవుని భయం కలిగి బ్రతుకున్నట్లు దీన్ని చేయండి అని యేసయ్య చెప్తున్నాడు. మీరు యథార్థవంతులు అయితిరా. ఈ సరసాల్లో ఒకడు నా దగ్గర ఉండాలి. ఇక మిగతా వాళ్ళు మీరు అందరూ ఇంకేమండి బత్తాలు తీసుకుని ఆహారం తీసుకుని వెళ్ళిపోవాలి మీ తండ్రి దగ్గరికి. ఒకడు నా దగ్గర ఉండాలి, మిగతా 9 మంది వెళ్ళాలి. వెళ్తారు. ఇంకా ఆల్మోస్ట్ ఒకసారి పడింది కోటింగ్ తండ్రి ద్వారా. రే, నేను ఎంత ప్రేమిస్తున్నాను యేసోబు అని కారణంకి మీరు వచ్చి ఏదో మాయ మాటలు చెప్తారా? ఇప్పుడు కూడా ఈయన కూడా చంపేసి నా దగ్గరకు వచ్చి చెప్తే నేను నమ్ముతానని మీ ఆహారం వద్దు, మీరు వద్దని పక్కన నెట్టేస్తాడో నెట్టాడా? నెట్టేస్తాడు. మీరు యథార్థవంతులైతే మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుటకు, ఇప్పటికే ఆల్మోస్ట్ కరువు వచ్చింది. అల్లెలు చెప్పు. ఆల్మోస్ట్ నీ కుటుంబంలో కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది కరువు? ఫలించడి కొమ్మ లేనందువలన కరువు వచ్చింది. యేసోబు మీ జీవితంలో, యేసోబు ఎవరు? యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనపడుతున్నాడు. ఆమేన్ చెప్పు. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనపడుతున్నాడు. యేసయ్య లేకపోతే కరువే కదా. కరువా సంపద? ఆయన ఉంటే సర్వ సంపదలు ఆయన యొద్ద గుప్తములు అయి ఉన్నాయని వాక్యం చెప్తుంది. సమృద్ధి ఉంటుంది. ఆయన లేనందువలన వీళ్ళకి ఏమొచ్చింది అంట? చెప్పాలి, నోటితో చెప్పుకోండి. ఏమొచ్చింది? యేసు లేకపోతే నీ కుటుంబంలోకి ఏమొస్తుంది? కరువు. కరువు అంటే అన్నయ్య మాకేం కరువు అన్నయ్య అంటారా? అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదుగా. అది కరువైంది నీ జీవితంలో. అల్లు చెప్పు ఒకసారి. పిల్లల పట్టున పలకరించే ఆ పలకరింపు కరువైంది. నువ్వు ఆనందంగా పట్టిన మెతుకులు తిని ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యం కరువైంది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు నీ జీవితంలో లేడు. కరువు వచ్చింది. మీ తమ్ముడిని నా దగ్గర తీసుకొని రండి. అటు మీ మాటలు సత్యమైనట్టు, మీ మాటలు కరెక్ట్ అన్నట్టు, మీరు యథార్థవంతులట్టు మాకు తేలిపోద్ది కనుక మీరు అట్లా చావరు. అట్లా చేస్తే మీరు సావరు. అప్పుడు వారు దగ్గరగా నిశ్చయముగా, అదిగో చూడండి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అల్లి చెప్పండి ఒకసారి. నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమును శిక్ష పొందుతూనే ఉన్నాం. యేసోబు ఎడల చేసిన శిక్ష, మన సహోదరుడి ఎడల చేసిన శిక్ష మనకు అర్థమైంది. దేవుడే పంపించారా బాబు. ఇప్పుడు అనుభవిస్తున్నావురా నాయన. ఇప్పుడు ఏం చెప్పాలి? ముందుకు పోతే గొయ్యి, వెనకపోతే గొయ్యి అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఎడగాదనుకుంటే తమ్ముడు పోతాడు, ఆడికి పోతే తండ్రి ఏమో మందలిస్తాడు. ఏడ్రా నా కొడుకు, ఆడు లేకపోతే మీరెందుకురా, పోండ్రా బాబు, వాడు కావాలరా నాకు అని అంటాడు. ఏం చేయాలి అర్థం కాక చివరికి ఏమైందో తెలుసా?
యేషోబు అన్నల్ని బతిలాడుకున్నాడంట. అన్నయ్య ఏంటి చచ్చిపోతున్నావు? ఏంది పని? ఏంది స్వార్థం? ఏంది కోపం? ఏంది ద్వేషం? ఏంది ఘనతలు? ఈ మెప్పులు ఎందుకు మనకి? జీవము కలిగిన దేవుని బిడ్డలమైన మనకి ఇటువంటి ప్రయత్నాలు, ఇటువంటి పాడు పనులు ఏంటి? నన్ను కొడుతున్నారేంటి? నీ ఒకే రక్తంతో కలిసి పుట్టాం కదా మనమంతా కలిసి ఒక ఫ్యామిలీగా ఉన్నాం కదా. ఎందుకు ఈ కక్షలు? ఎందుకు ఈ భేదం? మనము యేసు రక్తం ద్వారా కడగబడిన జీవము కలిగిన సంఘ సభ్యుడిగా ఉండవలసిన వాడు పాపిష్టి పనులు చేయటం ఏంటి? అందువలన ఈ వేదన ఆడికి కలిగిన వేదన, యేషోబు కలిగిన వేదన వీళ్ళకి కలిగింది. ఒకరితో ఒకరు మాట్లాడుచూ ఉండిరి. పెద్దోళ్ళు వేసాడు ఇంక మరే. ఆ రోజే చెప్పిన కదా మీకు, వాడిని కొట్టేటప్పుడు, వాడిని బాధ పెట్టేటప్పుడు, మరి మనకి వద్దురా, మనం దేవుడు బిడ్డలురా, మనకెందుకురా ఈ సిగరెట్లు, మనకెందుకురా ఈ బీర్లు, మనకెందుకు ఈ బూతు మాటలు, రెండు చేతులు తొలసారని చెప్తా, మనకెందుకు ఈ పాపిష్టి పనులు అని వేడుకున్నాడంట పెద్దోడు రూబేను. కానీ మీతో చెప్పలేదా? ఆయనను మీరు ఎనలా, నా మాట ఎనలా, మీరు చేశారు గనుక అతని యొక్క రక్తాభిపాతము మన మీద మోపబడిందిరా బాబు అని ఉత్తరం ఇచ్చి చెప్పాడంట. అయితే వినండి చూడండి. అయితే నివాసి అంటే అధికారి. అల్లు చెప్పండి, ఎవరు అధికారి ఐగుప్తులో? యేషోబు తమ్ముడు, యేషోబు అధికారి. అల్లు చెప్పండి. మనకు సర్వాధికారి ఎవరు చెప్పండి? మన యేసయ్య, మన కన్న తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మన సర్వాధికారి ఎవరు? మన పాపాలను తొలగించే అధికారం ఎవరికుంది? మనల్ని బాగు చేసే అధికారం ఎవరికుంది? మన కన్నీరు తుడిచే అధికారం ఎవరికుంది? జీవము కలిగిన యేసుకు తప్ప మనుషుల వల్ల కానే కాదు. నివాసి వారి మధ్యలో ఉన్నారు కనుక తమ మాట యేషోబు గ్రహించినని వారికి అర్థం కావట్లే, వారికి తెలుసుకోవట్లే. ఎందుకంటే యేషోబు ఆ అలంకరణ, అధికారం అన్నీ అలంకరింపబడిన రాజుగా ఉన్నందువలన ఇతడు మన తమ్ముడు అన్న సంగతి అన్నలకు తెలియట్లా, అన్నలకు అర్థం కావట్లా. కానీ యేషోబుకు తెలుసు, వీరు అన్నలు, వీరు నా విషయంలో పాపం చేశారు, వీరు దేవుని భయం లేకుండా ప్రవర్తించారు అన్న సంగతి యేషోబుకు తెలుసు. యేషోబుకు తెలుసు, యేసుక్రీస్తుకు తెలుసు. అల్లే చెప్పండి, మనం ఏం చేస్తున్నాం? సమస్తం ఆయనకి సమస్తం ఎరిగిన సర్వాంతరాన్ని యేసయ్యకి తెలుసు. అయితే వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు వారి దగ్గర నుంచి అవతలకు పోయి ఏడ్చాడంట. కొట్టండి చప్పట్లు. ఏడ్చాడంట. ఇప్పుడు మీరు 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 వినాల్సింది దీంట్లో ఏంటిదంటే, యేషోబుకి ఏడుపు ఎందుకు వచ్చిందంటో? యేషోబుకి ఏడుపు ఎందుకు వచ్చింది? నా అన్నల గుండెల్లో దైవ భయము కలిగింది. నా అన్నల గుండెల్లో దైవ భయము కలిగింది. ఇప్పుడు యోధాలో నుంచి నజరేయుడైన యేసు రాకపోతున్నాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరు, ఇప్పుడు వరకు భక్తి చేస్తున్నావు కానీ నీ భక్తిలో భయం లేకపోతే యేషోబు అన్నల వలె తీర్మానం చేసుకో. నా దేవుడు నిశ్చయముగా మోషే అంటున్నాడు ఇజ్రాయేలీల గురించి, యాకోబు కుమారుల గురించి ఏమంటున్నాడు తెలుసా? యేషోబు ఫలించడి కొమ్మ. హల్లెలూయా. యోధా, నిశ్చయముగా యోధాలో నుంచి నజరేయుడైన యోధా గోత్రపు సింహమైన యేసయ్య రాబోతున్నాడు. పాపము ఒప్పుకొని ఇక నేను నీకు భయపడి బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకొని ఆనాడు యేసయ్యకి, ఆ యేషోబుకు కలిగిన వేదన మనకు కలిగింది. అబ్బాయి ఇక వదిలిపెడదాం, పశ్చాత్తాపడదాం అని పశ్చాత్తాపడి
కన్నీళ్ళు విరుస్తూ ఇంకా పాపం జోలికి వెళ్ళకూడదు. ఇక మీదట యేసుక్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాలి. నిజంగా యేషోబుకి కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకు వచ్చాయి తెలుసా కన్నీళ్ళు? యేషోబు కన్నీళ్ళు తెచ్చేంతగా వారు భయపడి దేవుడికి గజ 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 వణికి ఇక మీదట ఈ భక్తి జీవితంలో భయము కలిగి జీవించాలి. ఇక దేవుడికి ఆయాస్కరమైన పనులు ఏం చేయకూడదు. ఇక మనం రోషంగా ఉండాలి, ఎవరిని చంపకూడదు, ఎవరిని బూతు మాటలు ఇక తీర్మానం చేసుకున్నారండి. భక్తిగా జీవించాలనుకున్నారండి. అందుకే యేషోబు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఎందుకో కళ్ళనీళ్ళు పెట్టుకున్నారంటే జాలి వచ్చేసింది ఆయనకి. మన దేవుడు ఎవరో తెలుసా? యేసయ్యా నేను పాపినాయంటే ఆయన ఏడ్చేస్తాడు. అల్లు చెప్పండి. ఆ శిలోహు మందిరంలోకి వచ్చి ఆ మందిరంలోకి ఇద్దరు వచ్చారంట. నేను మహాభక్తున్నే, నేను అన్ని విషయాల్లో అన్పర్ఫెక్ట్ అని ప్రార్థన చేస్తున్నాడు. వాడి ప్రార్థన ఆలకించలేదంట. ఒకడు లేచాడు, సొంకరి లేచి, అయ్యా నేను పాపిస్తున్నాయ్యా, ఆకాశం వైపు కూడా కన్నులెత్తి చూడటకు నేను యోగ్యుని కాదు అన్నప్పుడు యేసుక్రీస్తు స్పందించి ఇతడు అతని కంటే నీతిమంతుడు, ఇదిగో ఇతడు దేవుని రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించబోతున్నాడు. ఎవరు తెలుసా? జాలి హృదయుడు. భయపడి అయ్యా నేను పాపినంటే వెంటనే జాలిపడి ఏడిచి నీ జీవితాన్ని మార్చేస్తాడు. హల్లెలూయా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను ఆ జీవితం దేవుని భయం కలిగి జీవించుదోగాక. నువ్వు ఎంత ఘోర పాపిమైనా సరే యేసయ్య క్షమిస్తాడు. నువ్వు భయపడి యేసయ్య నన్ను క్షమించయ్యా, నేను ఘోరమైన పాపిని, నేను నీచుని అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఆ యోసేపు అన్నల వలె పడగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆధ్యాత్మికమైన స్థితిలో ఉంచును గాక. 12 మందిని దేవుడు ఎన్నుకున్నాడా లేదా? ఏ ఒక్కరిని బాగొట్టలేదు. ఆ 12ని ఆధారం చేసుకుని అపోస్తుల్ని 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వారు తిని తృప్తిగా భోంచేసిన తర్వాత ఎన్ని గంపలు ఎత్తారమ్మా? 12 గంపలు ఎత్తారు. ఆ 12 గంపలు అపోస్తులకు సాదృశ్యం. అపోస్తులత్వంతో కూడిన సేవే దేవుని రాకడికి ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత 12 గుమ్మముల్లో గుండా ప్రవేశించబోతున్నాం. ఇప్పుడు వీళ్ళు పాపిష్టి పనులు మానుకొని దేవుడు భయం కలిగినందువలన భక్తిలో వీరు కూడా సాగిపోయారు యేసోపుతో సహా. సపట్లో నీవు భక్తిలో సాగిపోవాలంటే భయం ఉండాలి. ఇంక 2 మాటలు నేను చెప్పాలా వద్దా? అల్లు చెప్పండి. 2 మాటలు చెప్పారు. విశ్వాసంలో సాగిపోవాలి, భక్తిలో. విశ్వాసంలో సాగిపోవాలంటే దేవుడి మాట ఉండాలి, మనుషుల మాట ఉండకూడదు. ఈ 2 మాటలు చాలు ఈ పూటకి. అల్లు చెప్పండి. లేచి నిలబడని చెప్తాను, మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. లేచి నిలబడని చెప్తాను. ఎక్కువసేపు ఉండకూడదు, లేవాలి, మళ్ళీ కూర్చోవాలి. తర్వాత నేను చెప్పిన తర్వాత కూర్చోవాలి. అల్లు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు సంపూర్ణను అగుటకు సాగిపోవాలి. మన విశ్వాసంలో సాగిపోవాలంటే ఎవరి మాట వినాలి? హల్లెలూయా చెప్పండి. ఒక బ్రదరు పాస్టర్ గారికి, వినండి, అలా ఎలమకాయ చూడు, టిఫిన్ తీసుకొస్తున్నాడంట. టిఫిన్ తీసుకొస్తున్నాడు. పొద్దున్నే ఉదయం ఎర్లీ మార్నింగ్ పాస్టర్ గారు టిఫిన్ చేయడానికి సేవ చేసే బ్రదరు పాస్టర్ గారికి తీసుకొస్తున్నాడు. పాస్టర్ గారు చూసి, బాయ్ బ్రదర్, బాయ్ మిమ్మల్ని ఇదిగో విను, నీ చేతిలో పడాయి అన్నాడంట. అయ్యా నీకు తీసుకొచ్చి పెడతామని తీసుకొస్తాను, మీరు పడాయమంటావు ఏందయ్యా అన్నాడంట. పడైరా ముందు, పడైలా పడేస్తావా లేదా? పడై. టిఫిన్ అయ్యా, నీకు భోజనం తెచ్చాను, పడేయమంటావు ఏంటయ్యా? పడై అంటే వాడు పడైలా. పాస్టర్ గారు లేచిపోయి అది తీసుకొని ఎత్తేసినట్టు, అల్లి చెప్పండి, ఎత్తేసి ఆయన బయట ఉంచాడు. బయట ఉంచితే ఏమండి, ఎండ గాలి వాన 3 రోజులు అలాగే ఉన్నాడు. పోరా ఇంటికి పో, సేవత్తు, నీకు దేవుడు దైవ సేవకుడు మాట ఇంట్లో నువ్వు ఇంటికి వెళ్ళిపో, వెళ్ళు అని బయటికి నెట్టేస్తే వాడు 3 రోజులు వానక తడిసి అలాగే ఉన్నాడంట. చివరికి పాస్టర్ గారికి జాలి కలిగి వాళ్ళు లోపల తీసుకొచ్చి, ఒరే
నువ్వు పొమ్మన్న పోలేదురా, ఇక నువ్వు మాట వింటావు. పొమ్మంటే పొమ్మంటే పోలేదు, నువ్వు మాట వింటావు అని ఆ నెత్తిని చేయలు పెట్టి ప్రార్థన చేశాడట. ఇక్కడ విషయం ఏంటంటే ఎత్తేయమనగా ఎత్తేయాలి. అంటే దేవుడు మాట వినమంటే వినాలి అంతే. వింటే తప్పనిసరిగా మనం ఆశీర్వదించబడదాం గాక. ఆత్మీయతలో సాగిపోదాం. ఆమేన్. అబ్రహాం విన్నాడా లేదా ఆ మాట? విన్నాడు కాబట్టి సాగిపోయాడు. ఒక్క ఇసాకు కాదు, కోట్ల కొలది ఇసాకుల్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు నిశ్చయం నీ సంతానం అలాగే ఆశీర్వదించుతున్నా. చప్పలు కొట్టి గట్టిగా థ్యాంక్ యూ అమ్మా, దేవుడిని దీవించును గాక. అల్లి చెప్పండి ఒకసారి. నిశ్చయముగా భక్తిలో సాగిపోవాలంటే ఏముండాలి? భయం ఉండాలి. నీకుండాలి, నాకుండాలి. ఓకేనా? బోధించేవాడికి ఉండాలి, బోధ వినేవాడికి ఉండాలి. ఇలాంటి భయము భక్తి కలిగి ముందుకు సాగిపోయి యేషోబులాగా సింహాసనం మీద కూర్చుందాం గాక. యేసయ్య ఒళ్ళో కూర్చోబోతున్నాం. పాట పాడుకుందాం వద్దా? అన్న గొంతు పోయింది కానీ ఎట్ట పాడతారట్టవా? మీరు పాడితే చాలు నాకు సంతోషం. హల్లెలూయా చెప్పండి. సాగిపోదును నా విశ్వాసమునకు కర్త అయిన